హ్యాపీ టుడే ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం మకర సంక్రాంతి సందర్భంలో ఈ రోజున భోగి పండుగ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆత్మీయులందరూ తెలంగాణ రాష్ట్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి, అంతేకాకుండా కొరియా, దక్షిణ కొరియా, రకరకాల విదేశం 16 దేశాల నుంచి అందరూ పాల్గొని ఈ యొక్క కైట్ ఫెస్టివల్ అంటే పతంగుల పండుగతో పాటుగా స్వీట్ ఫెస్టివల్ ఇలా పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. ఈ పండుగ 3 రోజులు జరుగుతూ ఉంది. వచ్చేటువంటి 3 రోజులు సుమారుగా 15 లక్షల మంది సెలబ్రేట్ చేసుకుంటారు. వచ్చే సంవత్సరం సమయం తక్కువ లేదు కాబట్టి మాకు రీసెంట్గా చార్జ్ చేస్తున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఈ కైట్ ఫెస్ట్ మండలాలు కూడా విస్తరిస్తాం, గ్రామాలు కూడా విస్తరించే కార్యక్రమం చేస్తాం. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పండుగలు, మన ఆటలు, మన పాటలు, మన కళలు వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ టూరిస్ట్ డెస్టినేషన్ అంటే తెలంగాణ ఇస్ ద టూరిస్ట్ డెస్టినేషన్ అనేటువంటి అతని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రపంచంలో ఉన్న టూరిస్ట్ అందరూ కూడా తెలంగాణకు రప్పించే విధంగా ఈ టూరిజం శాఖను, సాంస్కృతిక శాఖను రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి కళాకారులు, గొప్ప కళాకారులు ఉన్నారు. నా భూతో నప్పించిన పద్ధతిలో చాలా రకాల కళలు కాబట్టి వీటన్నిటిని కూడా వచ్చే చూపిస్తూ డెఫినెట్గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని, తెలంగాణ రాష్ట్ర యొక్క సంస్కృతిని, ఈ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం టూరిజం డెవలప్ చేసుకోవడం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెంచుతూ పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కట్టడం కోసమే ఈ యొక్క శ్రీకారం చుట్టూ జరిగింది. ఈ రోజున దీనికి మీరందరూ కూడా భాగస్వాములు ఇవ్వండి. మీ ద్వారా మీరే అంబాసిడర్స్, అంటే మీడియానా గొప్ప అంబాసిడర్ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఇందులో మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మా సెక్రటరీ గారు శైలయ్య గారు, ఎండి రమేష్ నాయుడు గారు అండ్ డైరెక్టర్ నిఖిల గారు అందరూ పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పతంగులక వస్తుంది స్టార్ట్ అయింది గాలి నెలనేది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పతంగులు, మిఠాయిల పండుగ జూపల్లి కృష్ణారావు గారు టూరిజం శాఖ మంత్రి నేతృత్వంలో ఘనంగా ప్రారంభమైంది. రాబోయే కాలంలో ఈ పండుగ వాతావరణాన్ని, గాలిని మంచిగా పతంగులు ఎగరడానికి ఉపయోగించి తప్పకుండా భవిష్యత్తులో టూరిజం రంగం అనేటువంటిది ప్రజలందరినీ హైదరాబాద్ వచ్చేలా చేస్తుందనేటువంటి ఆకాంక్షలు వ్యక్తం చేస్తా ఉన్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.